హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు మన ఆరోగ్య మిల్క్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం చికెన్ చీజ్ డంప్లింగ్స్ బాల్స్ అనుకోండి, చక్కగా నూనెలో ఫ్రై చేసుకుందాం. చాలా బాగుంటుంది, పిల్లలు ప్రత్యేకంగా చాలా ఎంజాయ్ చేస్తారు. అయితే చికెన్ని దీనికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ మనం అందులో డంపింగ్లో లోపల స్టఫింగ్ లాగా వాడుతున్నాము కాబట్టి దాంట్లో మంచిగా ఫ్లేవర్ రావడం కోసం కొంచెం బిర్యానీ ఆకు, అలాగే కొంచెం అల్లము, కొంచెం వెల్లుల్లి ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి చికెన్కి మంచి ఫ్లేవరింగ్ వచ్చేస్తుంది. దీంట్లో కొంచెం అంత మిరియాల పొడి కూడా వేసుకుందాం. కొంచెం అంత సీజనింగ్ అంటే మన ఫ్లేవర్ హర్బ్స్ అంటాం కదా, మనకి ఈ తులసాకు, ఎండిపోయిన పుదీనాకు అవన్నీ వేసి ఇందులో రెడీ. అయితే దీంట్లో చిటికెడంత ఉప్పు వేసేసుకుందాం. చికెన్ ఇందులో మనం డంప్లింగ్ చేయడానికి ఇందులో కుక్ చేస్తే చికెన్ మంచి ఫ్లేవరింగ్ వస్తుంది. మరి చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దీన్ని కొంచెం ఉప్పు నీళ్ళల్లో పెట్టాను. ఎందుకు ఉప్పు నీళ్ళలో పెడతాను మీ అందరికీ తెలుసు కదా. చికెన్ ఇలా ఒక రోజు ముందు కట్ చేసేసి ఉప్పు నీళ్ళలో పెట్టడం వల్ల చక్కగా సాఫ్ట్గా టెండర్గా అయిపోతుంది. తర్వాత దాన్ని మనం కూరల్లో దేంట్లో వేసుకున్నా భలే జ్యూసీగా ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఫ్రెష్గా కొనుక్కొచ్చుకున్న చికెన్ రబ్బర్ ముక్కలా ఉంటుంది కదా, అలా కాకుండా ఈ చికెన్ మంచిగా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ ముక్కల్ని ఇటు పక్కన పెట్టేసి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఈ చికెన్ ముక్కలు ఇందులో లైట్గా కుక్ చేసేసుకుందాం. ఓకే, చికెన్ ముక్కలు అయితే మంచి ఫ్లేవర్ఫుల్గా హర్బ్స్ అన్నీ వేసి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. మన డంప్లింగ్ చేసుకోవడం కోసం కొన్ని నీళ్లు తీసుకొని అందులో కొంచెం వెన్న వేసేసుకుందాం. ఈ వెన్న మనకి చక్కగా బాయిల్ అయ్యి ఈ నీళ్లు ఉడుకుతున్నప్పుడు దీంట్లో మనం ఏం చేస్తే మన డంప్లింగ్ మిక్చర్ రెడీ అవుతుందో చూపిస్తాను. దీంట్లో కూడా చిటికెడంత ఉప్పు, కొంచెం అంత మిరియాల పొడి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్చర్ కొంచెం ఇదంతా బాయిల్ అయిన తర్వాత దాంట్లో మైదా పిండి వేసుకొని కలిపేసి దాన్ని కుక్ చేసుకొని తర్వాత దీన్ని ఒక డంప్లింగ్ లాగా చేసుకొని దాని లోపల ఈ ఉడుకుతున్న చికెన్ని మళ్ళీ మనం ఇందులో వేసుకోవాలి. సో ఈ చికెన్ అయితే చాలా సాఫ్ట్గా టెండర్గా ఉంటుంది. ఎందుకంటే నేనే కొంచెం చిన్న చిన్న ముక్కలన్నింటినీ కొంచెం ఉప్పు నీళ్లు వేసేసి పెట్టేశాను. ఒక 4-5 గంటల పాటు చేసుకుంటే ఆ చికెన్ మీకు చక్కగా సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడ ఈ నీళ్లు కూడా ఫుల్గా బాయిల్ అయిపోతున్నాయి. ఈ వెన్న ఈ నీళ్ళల్లో మనం మైదా పిండి వేసేసుకోవడం. ఇలా వేసుకొని దీన్ని లంప్స్ ఫామ్ కాకుండా అంటే గడ్డలు కట్టకుండా కుక్ చేసుకుందాం. ఎప్పుడైతే మీకు ఈ మిశ్రమం కొంచెం గట్టిగా అయిపోతుందో అప్పుడు దాన్ని మంట కట్టేసి దాంట్లో మరి కొంచెం మైదా పిండి వేస్తే సరిపోతుంది. దీన్ని వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని ఇలా కొంచెం ఆ పిండితో పాటు కలిపేసుకొని దీంట్లో కొంచెం అంత గుడ్డు అంటే ఒక సగం గుడ్డు ఇందులో వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ దీన్ని మనం గడ్డలుగా కట్టి దీని లోపల చికెన్ మనం పెట్టుకుంటాం కాబట్టి దీంట్లో కొంచెం అంత గుడ్డు, సగం గుడ్డులో సగం యోక్ మన పచ్చటి సొన కనుక వేసేసుకొని కలిపేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. దీన్ని ఈ స్పూన్ తోటి ఫాస్ట్గా ఈ విధంగా కలిపేసుకుందాం. ఈ మిక్స్చర్ ఏదైతే ఉందో మనకి చాలా సాఫ్ట్గా చక్కగా మనం పచ్చిగా తిన్నా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. సో ఇందులో కోడిగుడ్డు అలాగే మన మైదా పిండి, మన వెన్న అన్నీ వేసి ఈ పిండి రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని పెట్టేసుకుందాం. ఈ పిండిలో స్టఫింగ్ చేసుకొని ఫ్రై చేసుకోవడమా అంటే అవును, చాలా బాగుంటుంది. సాఫ్ట్గా మన బంగాళదుంప, మ్యాష్ బంగాళదుంప ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. సో దీన్ని మరి కొంచెం చక్కగా మనం ఇలా నీట్ చేసుకుందాం. పిండి రెడీ. ఇప్పుడు మన చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. తర్వాత దీన్ని తీసి ఒక బౌల్లో పెట్టి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ చికెన్ ఏదైతే చక్కగా మనం చేసుకున్నామో దీన్ని మనం ఒక రోట్లో వేసేసి దంచేసుకుందాం. ఈ చికెన్ ముక్క భలే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ని మనం ఇలా దంచేసుకుందాం. ఇలా దంచుకున్న చికెన్లో కొంచెం అంత జీలకర్ర పొడి, కొంచెం అంత కారపొడి వేసుకొని దాన్ని మరొకసారి ఇలా దంచేసుకుందాం. ఇప్పుడు దీని లోపల మనం ఈ చీజ్ కూడా మిక్స్ చేసుకుందాం. ఇందులో మంచి టేస్ట్ రావడం కోసం గ్రేటెడ్ చీజ్ నేను వేసుకున్నాను. ఈ చికెన్ స్టఫింగ్ లాగా వెళ్తుంది. ఈ దంచుకున్న చికెన్ని మనం చీజ్తో పాటు మిక్స్ చేసేసుకుందాం. ఎందుకు అంటే మనకి
ఆ చికెన్లో మంచి టేస్ట్ రావాలి అంటే కొంచెం అంత చీజ్ కూడా వేసేసుకొని ఇందులో కలిపేసుకొని ఇప్పుడు ఈ చికెన్ అండ్ చీజ్ స్టఫింగ్ చేసుకొని ఈ డంప్లింగ్స్ తయారవుతుంది. ఈ చికెన్ యాడ్ చేయగానే కొంచెం వేడిగా ఉంది కదా, ఈ చీజ్ కూడా చక్కగా మెల్ట్ అవుతుంది. ఇందులో పర్ఫెక్ట్ టేస్ట్ ఉందా అంటే కొంచెం ఏంటి చికెన్ చీజ్ కదా, మంచి పర్ఫెక్ట్ టేస్ట్ ఉంది. నాకు తెలిసి చిటికెడంతా ఉప్పు పడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం డంప్లింగ్లా చేసుకొని స్టఫింగ్ చేసుకుందాం. దీన్ని ఒక చిన్న బౌల్లో తీసేసి పెట్టేసుకుందాం. ఈ మైదా పిండి మిశ్రమాన్ని మనం తీసుకొని కొంచెం నీట్లాగా చేసుకుంటే మంచి క్లే లాగా తయారవుతుంది. దీన్ని ఇలా చేసేసుకొని దీని లోపల మన చికెన్ చీజ్ మిక్స్చర్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం మనకు కావలసినంత డంప్లింగ్ మనం దీంట్లో వేసేసుకోవచ్చు. వేసుకొని కొంచెం జాగ్రత్తగా దీన్ని అన్ని పక్కల ఇలా సీల్ చేసుకొని ఇప్పుడు మనకి కావలసిన షేప్లో, ఇప్పుడు ఒకవేళ మీరు దీన్ని చక్కగా చూడడానికి రౌండ్ మంచి షేప్ కావాలంటే మీ ఇష్టం వచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చు. స్టార్ షేప్లో చేసుకోవచ్చు, ఏ షేప్లో అన్నా చేసుకోవచ్చు. వీటిని నేను చక్కగా ఇలా పేర్ షేప్, అంటే మన పేర్ ఫ్రూట్ ఉంటుంది కదా ఆ షేప్ అనమాట, ఇలా షేప్ చేసుకొని పెట్టేసుకొని మనం దీన్ని ఫ్రై చేసేసుకుందాం. అయితే దీన్ని ఇలా చూడండి, చూడడానికి చక్కగా ఇలా అయితే కొంచెం పిండి తీసుకున్న దాని లోపల తగినంత చికెన్ మిక్చర్ వేసుకొని చక్కగా తయారు చేసేసుకుందాం. ఈ చికెన్ డంప్లింగ్ మనం ఎప్పుడైతే ఈ చికెన్ డంప్లింగ్ ఫ్రై అయిపోయి తింటుంటామో ఆ లోపల చీజ్ చక్కగా మెల్ట్ అయ్యి మనకి మంచి టేస్ట్ వస్తుంది. కానీ మనం ఫ్రై చేసేటప్పుడు మెల్ట్ అయ్యి బయటికి రాకుండా జాగ్రత్త పడాలి. సో మరి వీటిని మనం వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకుంటే భలేగా ఉంటుంది. సో మరి దీనిపైన మనకి బ్రెడ్ క్రమ్ కోటింగ్ ఎలా తెప్పించవచ్చు అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాము. చాలా సింపుల్గా ఫాస్ట్గా ఇలా మనం చక్కగా చేసుకొని దీంట్లో మన ఈ ఉన్న చికెన్ మిక్చర్ని ఇందులో వేసేసి మనం డంప్లింగ్లా చేసేసుకుందాం. సో ఇది కొంచెం చిన్నగా చేసుకున్నాను, నో ప్రాబ్లం. సో ఇలా చేసి చక్కగా దీన్ని చుట్టేసి మళ్ళీ పేర్ షేప్లో మనం ఇలా గుడ్డు షేప్లో చేసేసుకుంటే సరిపోతుంది. సో బ్రహ్మాండంగా ఉంది. నూనెలో ఫ్రై చేసేసుకుందాం. మరి ఫ్రై చేసే ముందు ఫస్ట్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. కోడిగుడ్డు తీసుకొని దాంట్లో నీళ్లు పోసి కలిపేశాను, ఎందుకంటే మనకి పైన కోటింగ్ కరెక్ట్గా ఉండాలి. అయితే ఒక్కసారి ఇందులో ముంచి మనం దీన్ని మైదా పిండిలో ఒకసారి ఇలా దొర్లించాలి. ఇప్పుడు మనకి ఎక్కడన్నా ఓపెనింగ్స్ ఏమన్నా ఉంటే అవి చక్కగా సీల్ అవుతాయి. మరోసారి క్విక్గా ఇందులో రోల్ చేసేసి మనం బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసేసుకొని పెట్టేసుకొని మరోసారి చేత్తోటి ఇలా ఇలా అని అంటే కోటింగ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇవి నూనెలో ఫ్రై చేసుకోవడానికి రెడీ. చూసారు కదా, మొట్టమొదటిగా దీన్ని ఒక్కసారి మనము కోడిగుడ్డు కొంచెం నీళ్ళ మిక్చర్లో వేసి పిండిలో దొర్లిస్తే మనకి ఎక్కడైనా ఓపెనింగ్స్ అంటే సరిగ్గా సీల్ చేయకపోతే అవి సీల్ అయిపోతాయి. దాని తర్వాత మరోసారి నీళ్ళలో క్విక్గా ఇలా అనేసి దీనికి మన బ్రెడ్ క్రమ్ పట్టించుద్దాం. ఇప్పుడు మన డంప్లింగ్స్ రెడీ. కానీ ఫ్రై చేసుకోవడమే ముఖ్యం కదా, చక్కగా బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. మన ఈ చికెన్ డంప్లింగ్స్ ఫ్రై చేయడం కోసం మళ్ళీ ప్రతిరోజు వచ్చేస్తుంది మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మరి హెల్తీగా నేను ఎప్పుడు నవ్వుతూ ఉన్నానంటే మంచి హెల్తీ నూనె వాడడం వల్లే. దీంట్లో omega-6 వైటమిన్ A, D ఉంటాయి. దానివల్ల మన హెల్త్ బాగుంటుంది. మనం చేసే వంటలు కూడా రుచిగా పర్ఫెక్ట్గా ఉంటాయి. ముఖ్యంగా ఫ్రై చేసే వాటికి మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా బెస్ట్. నూనె వేడెక్కిన తర్వాత దీన్ని ఫ్రై చేసుకుందాం. దీనిపైన ఉన్న బ్రెడ్ క్రమ్ రాకుండా చక్కగా ఒక్కసారి ఇలా వేసేసి మనం నూనెలో ఫ్రై చేసేసుకుందాం. మరి మంచి రంగు వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఒక్కొక్కటి అంటుకోకుండా కొంచెం దూరం పెట్టి బంగారు కలర్ రావాలి, అలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి బ్రెడ్ క్రమ్ అవన్నీ వేసి మనం ఫ్రై చేసేటప్పుడు నూనె మీడియం హీట్ ఉండాలి. మరీ హై హీట్ ఉందంటే బయట కలర్ వచ్చేస్తుంది, లోపల కుక్ అవ్వదు. అలా మీడియం హీట్లో మనం ఫ్రై చేసుకుంటే నూనె పీల్చుకోకుండా పర్ఫెక్ట్ ఉంటుంది. మరీ తక్కువ వేడిలో కనుక ఫ్రై చేస్తే నూనె పీల్చేసుకుంటుంది. తక్కువ వేడిలో మనం సమోసాలు ఏవైతే చక్కగా చుట్టేసి పెట్టుకుంటామో అవి ఫ్రై చేసుకోవాలి. కానీ ఇలా మిక్స్చర్ ఉన్న వాటిని మాత్రం మీడియం హీట్లో ఫ్రై చేసుకుంటే మంచి రంగు వస్తుంది. సో ఏం కంగారు పడక్కర్లేదు. ఇందులో చీజ్ స్టఫింగ్ వేసినా తినేటప్పుడు లోపల చీజ్ మెల్ట్ అవుతూ ఆహాహాహా చెప్తేనే నోరు ఊరిపోతుంది. ఇందులో నుంచి బయటకు వస్తే ఎప్పుడు తిందామా అని నేను రెడీగా ఉన్నాను. ఈ బంగారు బొమ్మ లోపల చికెన్ ఉంది. ఎంత నవ్వుకున్నా తినేటప్పుడు మాత్రం భలే మజా వచ్చేస్తుంది. చెప్పాను కదా, మన బంగారు రంగు ఇలా రావాలి. ఇప్పుడు వీటిని చక్కగా
వేడి వేడిగా ఇలా కట్ చేస్తే లోపల చికెన్. సో మరి తినేసి చూద్దామా? మన చికెన్ డంప్లింగ్ రెడీ అయిపోయింది. డంప్లింగ్ లోపల చికెన్ భలేగా నన్ను తిను అంటుంది. సో మరి ఏంటో ప్రతి వంట నన్నే తిను అంటుంది. సో మరి బయట మిశ్రమంలో కూడా మంచి టేస్ట్. మనం చికెన్లో రకరకాల హర్బ్స్ అన్నీ వేసాం, దాన్ని కూడా మంచి సువాసన వస్తూ ముఖ్యంగా ఆ చీజ్ ఏదైతే ఉందో చాలా చాలా బాగుంది. పిల్లలు వాళ్ళు చాలా ఇష్టంగా తినే చీజు, కొంచెం కారం కూడా వేశాను, మంచి సువాసనతో బ్రహ్మాండంగా ఉంది. చూశారు కదా, ఏదో సాధారణమైన డంప్లింగ్ అనుకోవద్దు. దీనికి మంచిగా చీజు అన్నీ పెట్టి మంచి టేస్ట్ వచ్చింది. బయట కరకరలాడుతూ మనం పార్టీ ఉన్నప్పుడు ముందుగానే చేసి పెట్టేసుకొని వచ్చినప్పుడు ఫ్రెష్గా వేడిగా వడ్డిస్తే భలేగా ఉంటుంది. పిల్లలు ఎలాగో వీటిని బాగా ఎంజాయ్ చేస్తారు, కానీ పెద్దలు కూడా చంటి పిల్లలు అయిపోయి వాళ్ళు కూడా దీన్ని ఎంజాయ్ చేస్తారు. తింటుంటే ఒక మంచి సంతోషం, మంచి ఫీలింగ్ కలుగుతుంది. మీకు కూడా ఆ ఫీలింగ్ కలగాలంటే మీరు కూడా చేసి తినండి. ప్రతిరోజు వారేవా అంటూ ఎంజాయ్ చేయాలి. చికెన్ డంప్లింగ్స్ తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి కొంచెం నీళ్లు, అల్లం వెల్లుల్లి ముక్కలు, సాల్ట్, చికెన్ ముక్కలు వేసుకొని సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మరొక స్టవ్ పై బటరు, ఉప్పు, మిరియాల పొడి వేసి మరిగిన తర్వాత మైదా పిండి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో సగం గుడ్డు కూడా వేసి కలిపి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉడికించిన చికెన్ ముక్కలని రోట్లో వేసి జీలకర్ర పొడి, కారం పొడి వేసి దంచి దాంతోపాటు తురిమిన చీజ్ కలిపి దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న మైదాపిండి మిశ్రమంలో ఈ చికెన్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి సీల్ చేసి దాన్ని కొంచెం కోడిగుడ్డు నీళ్ళల్లో అలాగే మైదాపిండిలో 2 సార్లు దొల్లించి బ్రెడ్ క్రమ్స్ని పట్టించి వాటిని వేడి నూనెలో ఫ్రై చేసుకొని వేడిగా టమాటో కెచప్ లేకపోతే సాసులతో తింటే చాలా బాగుంటుంది. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ పిండి వంటలు. కొంతమంది చాలా రకరకాలైన పప్పులు వాడుకొని కూడా ఈ చక్కలు, మురుకులు, అరిసెలు, లడ్డూలు చాలా డిఫరెంట్గా చేస్తారు కదా. సో మరి ఈరోజు నేను రెగ్యులర్గా చూయించే చక్కలు కాకుండా కొంచెం డిఫరెంట్గా మనము బొబ్బర పప్పు వేసుకొని అప్పాలు చేయబోతున్నాము. ముందుగా మనకు కావాల్సింది ఈ బొబ్బర పప్పు. ఇక్కడ నా దగ్గర బొబ్బర పప్పు ఉంది చూడండి. ఈ బొబ్బర పప్పుని మనము నానబెట్టిన తర్వాత కొంచెం ఇలా నలిపేశారనుకోండి, మనకి పొట్టు మొత్తం వచ్చేస్తుంది. ఎక్కువగా పొట్టు రాకపోయినా పర్వాలేదు, వచ్చినంత తీసేసి కొంచెం ఇలా కచ్చాపచ్చగా చేయితో అన్న మ్యాష్ చేయండి, లేదంటే చిన్న రోల్ తీసుకుని కచ్చాపచ్చగా దంచేసుకోండి. చూడండి, ఇలా నేను మొత్తం ఈ ఏదైతే పొట్టు ఉంటుందో ఆ పొట్టుని తీసేసాను. ఎంత తీయగలిగితే అంత, లేదు మీకు పొట్టు ఉన్న టేస్టీగా అనిపిస్తే మీరు పొట్టు కూడా వేసుకోవచ్చు. సో మరి ఇది రెడీగా ఉంది, పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ మనము దీనికి కొంచెం డిఫరెంట్గా మసాలా చేయబోతున్నాము మన అప్పాలకి. ఇందులో కాస్త ఉల్లిపాయ, ఒక్క ఉల్లిపాయ తీసుకోండి సరిపోతుంది. నేను ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదు కాబట్టి ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ చేస్తే ఎక్కువగా ఉల్లిపాయ తీసుకోండి, టేస్ట్. అలాగే ఇందులో మనం కరివేపాకు కూడా వేసుకుందాం, కావాలంటే చాప్ కూడా చేసుకుని వేసుకోవచ్చు. కానీ నేను అన్నీ ఇందులో వేసేస్తున్నాను. ఎందుకు ఇలా వేస్తున్నానంటే మనము గ్రైండ్ చేసుకుంటే ఇవన్నీ అందులో కలిసిపోయి మనం అప్పాలు చేసిన తర్వాత అందులోనే మిక్స్ అయిపోతాయి. మనం తీసి పడేయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు కరివేపాకుని మనం అప్పాలల్లో వేసేసి ఒత్తిన తర్వాత ఫ్రై చేసుకునేటప్పుడు కూడా కొన్నిసార్లు పడిపోతాయి. అలా ఉండకుండా ఇలా గ్రైండ్ చేస్తే పిండిలో కలిసిపోతుంది. మరి ఇందులో వెల్లుల్లిపాయలు కూడా కొంచెం, అలాగే జీలకర్ర, మరి కాస్త సాల్ట్. ఫస్ట్ ఇది నేను గ్రైండ్ చేసుకుంటాను. చూడండి, నేను పేస్ట్ చేసేసుకున్నాను. కొంచెం బరుకుగా ఉన్నా కూడా మధ్యలో తగులుతూ ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది. సో మరీ ఫైన్ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, అక్కడక్కడ నాకు వెల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయ ముక్క చిన్నగా కనిపిస్తుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇది ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము ఏదైతే నానబెట్టి పొట్టు తీసుకుని కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న బొబ్బర పప్పు, నీళ్ళు మొత్తం వడగట్టేసేయండి.
ఉల్లిపాయ ఎంత ఘాటుగా ఉందంటే గ్రైండ్ చేసిన తర్వాత నా కళ్ళ నుంచి తీస్తూ ఉంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత ఘాటుగా ఉంది ఉల్లిపాయ. ఈ బొబ్బరి పప్పు వేసుకున్న తర్వాత ఇందులో మనం బియ్యపిండి, 1 కేజీ బియ్యపిండికి 1/2 కేజీకి కొంచెం తక్కువగా మీరు బొబ్బరి పప్పు వాడుకోవచ్చు. ఎక్కువగా బొబ్బరి పప్పు ఉంటేనే ఈ అప్పాలు చాలా చాలా టేస్ట్. సో మీరు ఎక్కువగా 1/2 కేజీ వేసుకోవచ్చు, కొంచెం తక్కువగా వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు బియ్యపిండి, అలాగే ఇందులో మనం కారం వేసుకోలేదు, కొంచెం కారం, మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కాస్త ధనియాల పొడి. మరి నేను సాల్ట్ ఆల్రెడీ జార్లో అంటే మిక్సీ చేసేటప్పుడు కొంచెం వేసుకున్నాను. ఒక్కసారి మిక్స్ చేసి ఆ తర్వాత అవసరం అనుకుంటే ఉప్పు వేసుకుంటాను. ఎప్పుడైనా ఇలాంటి పిండి వంటలకి ఉప్పు కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే మనం డ్రైగా తింటాం కాబట్టి ఎక్కువగా ఉప్పు ఉంటే మనం ఎక్కువగా తినలేము. సో ఎప్పుడైనా కొంచెం తక్కువగా వేసుకోండి, చాలా బాగుంటాయి. బాగా మిక్స్ చేశాను, కాకపోతే బౌల్ చిన్నగా అయిపోయింది. నేను పెద్ద బౌల్లో వేసుకుని నీళ్లు వేసుకుని మనం తడుపుకుందాం. ఇంకొంచెం బియ్యపిండి మిగిలిపోయింది, అది కూడా వేసేసాను. రెగ్యులర్గా మనం అప్పాలకి ఎలా తడుపుకుంటామో అలాగే తడుపుకోవాలి. సో మరి కాస్త నీళ్లు వేసుకుని మనం ఇప్పుడు కొంచెం గట్టిగా తడుపుకుందాం. ఇవి సన్నగా ఒత్తుకుంటే చక్కగా కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. చూడండి, పిండిని చక్కగా మిక్స్ చేసేసాను. అలాగే నేను ఒక్కటి కాల్చి టెస్ట్ చేశాను, ఎందుకు అంటే సాల్ట్ కారము అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని. ఒకటి నేను కాల్ చేసి టేస్ట్ కూడా చేసేసాను, చాలా టేస్టీగా ఉన్నాయి. కానీ కొంచెం సాల్ట్ తక్కువ ఉంది. సో నేను సాల్ట్ మరియు ఇంకొంచెం కారంగా ఉంటే బాగుంటుందని కొంచెం కారం వేసేసుకుని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు మనం ఒత్తుకోవటమే, చిన్న చిన్న ముద్దలు చేసేసి. పూరీ ప్రెస్ ఉంటే మీరు పూరీ ప్రెస్ యూస్ చేసుకుని ఈ అప్పాలు చేసుకోవచ్చు. సన్నగా పూరీ ప్రెస్ మీద పెట్టేసి ఒత్తేస్తే ఫాస్ట్గా అయిపోతాయి. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా సైజ్ ఉండలు చేసి రెడీ పెట్టుకోండి. మరి ఇవి చేయడానికి కూడా మనకి కంపెనీ కావాలి కంపల్సరీగా. ఒక ముగ్గురు ఉంటే ఒకరు పిండి కలిపి, ఒకరు చిన్న చిన్న ఉండలు చేయడానికి ఒకరు, అలాగే పిండి కలపటానికి ఒకరు, ఒత్తటానికి ఒకరు, కాలవటానికి ఒకరు, అందరూ సరదాగా ఇలా పిండి వంటలు కలిసి చేసుకుంటేనే టేస్ట్, అలాగే ఎంజాయ్ చేస్తాము. ఇప్పుడు ఒక పేపర్ తీసుకుని నూనె వేసుకోండి. ఒత్తటానికి కొంచెం నూనె వేసుకుంటేనే అంటుకోకుండా ఉంటుంది. ఎంత సన్నగా చేయగలిగితే అంత సన్నగా రౌండ్గా చేయొచ్చు. మనం పల్లీలు వేసుకునే బదులు ఇలా బొబ్బరి పప్పు, అలాగే చాలామంది రకరకాలుగా చేస్తారు. కొంతమంది నూనె వేస్తారు, బటర్ వేస్తారు, కొంచెం క్రిస్పీ టెక్స్చర్ రావడం కోసం. కానీ మనం ఈరోజు ఏమీ వేసుకోలేదు పిండిలో, బొబ్బరి పప్పు తప్పించి నానబెట్టి కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న బొబ్బరి పప్పు ఒకటి రెడీ. ఇంకొకటి కూడా చేతికి అలాగే కవర్కి కొంచెం ఆయిల్ రాసేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. ఎంత సన్నగా చేస్తే మనకంత చక్కగా కరకరలాడుతూ వస్తాయి. అలాగే ఇవి ఒక 15 రోజుల పాటు కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. ఇప్పుడు మనం కాల్చుకుందాం. మరి నూనె చాలా వేడిగా ఉంది. నేను కొంచెం అంత మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ని వేసేసి కాస్త నూనె చల్లారిపోతుంది. ఇప్పుడు మనం ఈ అప్పాలు నూనె వేసుకున్నారు కాబట్టి కవర్కి అతుక్కోకుండా విరగకుండా ఈజీగా వస్తాయి. మనమైతే ఎక్కువ క్వాంటిటీ చేస్తాం కాబట్టి పెద్ద పెద్ద కడాయిలు పెట్టుకుని ఎక్కువగా నూనె వేసుకుని ఒక 10-15 అలా వేసేసి డీప్ ఫ్రై చేసుకుంటాం. సో మరి నేనైతే ఇక్కడ ఒక్కొక్కటి డీప్ ఫ్రై మంచి రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవటం. కాస్త కాలిన తర్వాత ఇంకొకటి కూడా వేసుకున్నాం, మనకి అంటుకోకుండా బాగా వస్తాయి. ఇప్పుడు చూడండి, మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసేసి తింటూ ఉంటే ఎంత టేస్టీగా ఉన్నాయంటే, మధ్య మధ్యలో పప్పు తగులుతూ, అలాగే వెల్లుల్లిపాయ వేసాం కదా, ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవరు సూపర్ టేస్టీ. మా ఇంట్లో వెల్లుల్లిపాయలు అంటే చాలా ఇష్టపడతారు. సో వెల్లుల్లిపాయ వేసినందుకు ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవరు
చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. చల్లారిన తర్వాతే మనకి కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. ఎంత సన్నగా మీరు ఒత్తుకుంటే అంత కరకరలాడుతూ వస్తాయి. చూడండి, మనం పల్లీలు వేసుకున్నట్టే కనిపిస్తున్నాయి, కానీ ఇవి పల్లీలు కాదు, బొబ్బర్లు. ప్రతి ఒక్క బైట్ సూపర్ కరకర. బొబ్బర్ల పప్పుతో చెక్కలు తయారు చేయు విధానం. ముందుగా మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర మరియు కొత్తిమీర మరియు సాల్ట్ వేసుకుని బరకుగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్లో నానబెట్టి పొట్టు తీసి పెట్టుకున్న బొబ్బర పప్పుని కచ్చా పచ్చగా దంచి బౌల్లో వేసుకోవాలి. అందులో బియ్యం పిండి, గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అందులో కారం పొడి, కాస్త ధనియాల పొడి, అలాగే మరికొంచెం సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని తగినన్ని నీళ్లు పోసుకొని కొంచెం గట్టిగా తడుపుకుని కవర్ పై నూనె రాసుకుని సన్నగా ఒత్తుకొని వేడి నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి పేపర్ టవల్లో తీసుకుని చల్లారిన తర్వాత సర్వ్ చేస్తే కరకరలాడుతూ చక్కటి బొబ్బర చెక్కలు రెడీ. ఎటువంటి పనైనా చిటికలో చేయాలంటే చిట్కాలు తెలిస్తే చాలా ఈజీ. మరి మీకు నచ్చిన, మీకు తెలిసిన చిట్కాలు మాకు రాసి పంపించండి. న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తరఫున వెండి బిస్కెట్ గెలుచుకోండి. మీ రెసిపీలు పంపించవలసిన చిరునామా MIG 1540 BHL హైదరాబాద్ 502032. చూసేశారు కదా మా ఈరోజు వంటకాలు. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.